కృష్ణ ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. భగవద్గీత 2వ అధ్యాయం. క్లైంభ్యం మాస్మగమః పార్థానైతత్వయుపపద్యతే కక్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోతిష్ట పరంతపః. ఇంకెవరైనా ప్రభుజీ పాడతారా? ఎవరైనా చెప్తారా? క్లైబ్యం మాస్మాగమః పార్థానైతద్యుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోతిష్ట పరంతపాం. ఇక్కడ మనం ఈ శ్లోకంలో క్షుద్రం హృదయ దౌర్బల్యం ఒకటి, పరంతప ఒకటి, తర్వాత క్లైబ్యం అనేది ఒకటి, పార్థ అనేది ఒకటి, ఇలా మనము చూస్తామన్నమాట ఈ శ్లోకంలో వీటికి అర్థాలు. చదవండి ప్రభుజీ, అనువాదం ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. చదవండి మాతాజీ. పరంతప శత్రువులను దండించువాడా, ఓ పార్థ, పతన కారణమైన ఈ న- ఈ నపుం ఈ నపుంస కత్వమునకు లొంగకుము, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము. భాష్యం. మాతాజీ అర్జును మళ్ళీ మాతాజీ మళ్ళీ చదువు. హరే కృష్ణ. హరే కృష్ణ. మనకి ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో, స్క్రీన్ కనిపిస్తుంది కదా మాతాజీ ప్రభుజీలు? కనిపిస్తుంది ప్రభుజీ. శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఈ శ్లోకంలో, ఏం చెప్తున్నారంటే, నువ్వు నపుంసకత్వుడివి అయిపోతున్నావు అని చెప్తున్నారు అర్జునుడితో. అర్జున, నువ్వు శక్తి లేని వాడివి అని అర్థం అన్నమాట. నపుంసకత్వము అయిపోతున్నావు. నువ్వు పురుషత్వాన్ని కోల్పోతున్నావు. నువ్వు నా మేనత్త కుమారుడివి. నా రక్తము నీలో ప్రవహిస్తుంది. ఓ పార్థ అంటున్నారు. ఎందుకంటే పార్థ అంటే ఓ ప్రతకుమారుడా అని. ఇక్కడ వృధా అంటే కుంతీదేవి. ఇంకా ఏమంటున్నారు కృష్ణ భగవానుడు వారు, నువ్వు నా మేనత్త కుమారుడివి ఉండి ఇలా నపుంసకత్వంగా మారుతున్నావు. ఇటువంటి నపుంసకత్వం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీవు నా మేనత్త కుమారుడివి. మరి ఈ నపుంసకత్వము వచ్చినది అంటున్నారు. అలాగే ఏమంటున్నారంటే,
నీవు క్షత్రబంధువులాగా వ్యవహరిస్తున్నావు అని చెప్తున్నారు. ఇక్కడ నీవు క్షత్రబంధువు. క్షత్రబంధువు అంటే ఎవరైనా చెప్తారా ప్రభుజీ, మాతాజీలు? హరే కృష్ణ ప్రభుజీ. క్షత్రియుడే కానీ ఆ లక్షణాలు కానీ అవి పాటించిన వాడనే ప్రభుజీ. అవును మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. అంటే బ్రాహ్మణుడిగా ఉండి బ్రాహ్మణ లక్షణాలను మనం పాటించుకుంటే బ్రాహ్మణ బంధు అంటాం. అలాగే క్షత్రియుడిగా ఉన్నాడు, మరి క్షత్రియుడు యుద్ధం చేయాలి, మరి యుద్ధం చేయకుండా పారిపోతున్నాడు కాబట్టి ఇతన్ని మనము క్షత్రబంధు అంటున్నాము. ఈ విధంగా నీవు క్షత్రియుడిగా ఉండి యుద్ధములో ఇలా చతికిలబడ్డావు. అక్షరాలు బాగా అర్థమవుతున్నాయి మాతాజీ ప్రభుజీలు? అర్థమవుతున్నారు. ఇది నీకు తగదు, ఇది నీకు తగదు. పైగా నువ్వు నా మిత్రుడు కూడా. ఈ విధంగా నీవు యుద్ధం చేయకుంటే నీకు అపకీర్తి వస్తుంది. అంటున్నారు. ఇది నీకు సరైన వ్యవహారం కాదు అంటున్నారు చివరిగా. అయితే దీనికి అర్జునుడు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నారు? ఇందాక కృష్ణ భగవానుల వారు చెప్పారు, ఇప్పుడు అర్జునుడు చెప్తారు. అర్జునుడు ఏమంటున్నారంటే, అప్పుడు అర్జునుడు అంటున్నారు, దీనికి సమాధానంగా, ఏంటి కృష్ణయ్య నువ్వు ఇలా చెప్తున్నావు, ఇది నా నపుంసకత్వం కాదు అంటున్నారు. ఏంటి కృష్ణయ్య నీవు ఇలా చెబుతున్నావు, ఇది నా నపుంసకత్వం కాదు. ఇది మరి ఏంటి అంటే, ఇది నా యొక్క ధర్మము అంటున్నాడు. ఇది నా ధర్మము అంటున్నాడు. ఇది నాలో శౌర్యం అనేది తగ్గిపోలేదయ్యా. నేను వీళ్ళను చంపడం నాకు ఒక అంటే అసలు లెక్కే కాదు. ఎందుకంటే ఇది నా ధర్మబుద్ధి. వీళ్ళని చంపడము నాకు సులభతరమైన పని. విరాట్ కొలువులో ఉన్నప్పుడు యుద్ధం అనేది జరుగుతుంది. చివరిలో అజ్ఞాతవాసం ముగిసినప్పుడు విరాట్ కొలువులో ఉన్నప్పుడు వీళ్ళందరినీ నేను జయించాను. గోవులను ఎత్తుకొని వెళ్తారనమాట దుర్యోధనుడు, వీళ్ళంతా అప్పుడు జయించారు. అంతేకాని ఇది భీష్ముడు మరియు ద్రోణుల పట్ల నా ధర్మము. అందుకే ఆ ధర్మం ప్రకారమైన వాళ్ళని చంపను, యుద్ధం చేయను అంటున్నారు. అందుకే
యుద్ధం చేయను అంటున్నారు. నాలో శౌర్యం తగ్గిపోలేదు, శక్తి సామర్థ్యాలు అనేటివి పోలేదు, వీళ్ళంతా దుర్భరులు, నేను వీళ్ళని చంపడం నాకు ఒక నిమిషం పని, అయితే ఇది నా ధర్మబుద్ధి అంటున్నారు. అప్పుడు కృష్ణ భగవానుల వారు మళ్ళీ అంటున్నారు, అయ్యా, అప్పుడు కృష్ణ భగవానుల వారు చెప్తున్నారు, అయ్యా ఇది ధర్మబుద్ధి కాదు అంటున్నారు. మరేంటి మాతాజీ ప్రభుజీలు ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. ఇది నీ వివేకం కూడా కాదు. చెప్పండి ప్రభుజీ. ఇది నీ హృదయ దౌర్బల్యం మాత్రమే. ఈ హృదయ దౌర్బల్యం వలన నీకు, దీని వలన నీకు శోకము మోహము వచ్చాయి. అంతేకాని ఇది నీ ధర్మబుద్ధి కాదు. అంటున్నారు మనకి భగవంతుల వారు. ఇది నీ హృదయ బలహీనత మాత్రమే. అందుకోసమే నువ్వు యుద్ధం చేయను అంటున్నావు. ఇది వివేకంలో వచ్చినటువంటి దయా లేదా ధర్మబుద్ధి కాదు. మరి ఇది ఏమిటయ్యా అంటే ఇది తుచ్చమైన హృదయ దౌర్బల్యము అంటున్నారు. అని చెప్తున్నారు కృష్ణుల వారు. కాబట్టి నీవు ఈ శోకము మోహంతో ఏడుస్తున్నావు, ఇవే నీకు, కాబట్టి నీవు ఈ శోకము మరియు మోహంతో ఏడుస్తున్నావు. తక్కువతిష్ట పరంతప, నీవు ఈ యొక్క శోకము మోహము తొలగించుకొని శత్రువులను నశింపజేసేటువంటి వాడావో పరంతప, ఈ శోకాన్ని నీవు తొలగించుకొని యుద్ధానికి సంసిద్ధుడు కావాలి. అని కృష్ణుడు అంటున్నారు. ఇది మనకు శ్లోకం యొక్క వివరణ అన్నమాట. ఇది మనం సొంతంగా చెప్పింది కాదు, ఇది విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల వారు వివరిస్తారనమాట ఈ మాదిరి. ఇది బాగుందా? మరి ఇలా మనకి సులభంగా అర్థమవుతాయి అన్నమాట విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల వారి. ఇప్పుడు మనము ప్రభుపాల వారి భాష్యాన్ని చూస్తాము. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ప్రభుపాల వారి భాష్యానికి వెళ్దాం. హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీలు ఎవరికైనా డౌట్ ఉన్నాయా లేవా చెప్పండి. ఏం డౌట్ లేవు ప్రభు. ఇప్పుడు మనకి ప్రభుపాల వారి భాష్యం చదవండి మాతాజీ, ప్రభుజీలు ఎవరో కూడా. హరే కృష్ణ. చదవండి మాతాజీ. భాష్యం. అర్జునుడు ఇక్కడ వృధకు
మృదకుమారునిగా సంబోధించబడెను. మృదకు మృద శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి సోదరి. కనుకనే అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధమును కలిగి ఉండెను. క్షత్రియుని పుత్రుడు యుద్ధము చేయుటకు నిరాకరించినచో అతడు అతడు నామమాత్ర క్షత్రియుడు అగును. అట్లే బ్రాహ్మణ పుత్రుడు పాపవర్తనుడైనచో అతడు అతడు నామమాత్రముకు బ్రాహ్మణుడగును. అట్టి క్షత్రియుడు బ్రాహ్మణుడు తమ తండ్రులకు తగిన పుత్రులు కాలేరు. కనుకనే అర్జునుడు అయోగ్యుడైన క్షత్రియ పుత్రునిగా ఉండుటకు శ్రీకృష్ణుడు వాదించలేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి గొప్ప ఆప్తమిత్రుడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు స్వయంగా ఇప్పుడు రథంలో నిలిచి మార్గ నిర్దేశము చేస్తుండేను. ఇన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధమును త్యజించినచో అతడు అపకీర్తిని ఆర్జించుకొను కార్యమును చేసిన వాడగును. కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రవృత్తి అర్జునుడి వ్యక్తిత్వమునకు తగదని తెలిపెను. పరమ పూజ్యులైన భీష్ముడు మరియు ఇతర బంధువుల పట్ల ఔదార్య స్వభావము చేతనే తాను యుద్ధమును త్యజించినట్లుగా అర్జునుడు అట్టి ఔదార్యము కేవలము హృదయ దౌర్బల్యమే అగునని శ్రీకృష్ణుడు భావించెను. ఏ ప్రామాణికుడు కూడా అట్టి అజ్ఞానముతో కూడిన ఔదార్యమును ఆమోదించలేడు. కనుకనే అర్జునుని వంటి వ్యక్తులు అట్టి ఔదార్యమును లేక అట్టి అహింస అని పిలువబడు దానిని శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంన వెంటనే త్యజించవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ప్రభుజీ మాతాజీలు, ఇంకా దీంట్లో ఏమి మనము చర్చ చేయాల్సింది ఏమన్నా ఉందా? మీకు అర్థం కాలేటంటే అడగండి. సులభంగా అర్థమైంది కదా ఇది శ్లోకము, ఈ భాష్యము. ఇక్కడ అర్జునుడు కుంతీదేవి కుమారుడు, శ్రీకృష్ణ భగవానునికి మేనత్ అవుతుందన్నమాట పృథ. కాబట్టి మేనల్లుడు అవుతాడు ఈయన. మరి అలాంటి మేనల్లుడు రక్త సంబంధాన్ని కలిగి ఉన్నాడు భగవంతునితో. మరి అలాంటి ఆయన యుద్ధం చేయను అని చెప్తున్నారు. ఏదైతే క్షత్రియులు వారి యొక్క విద్యుక్త ధర్మం ప్రకారము యుద్ధం అనేది చేయకుండా వెనుదిరిగితే వారిని క్షత్రబంధు అంటారు. అలాగే బ్రాహ్మణ పుత్రుడు కూడా బ్రాహ్మణునికి సంబంధించినటువంటి కార్యకలాపాలను యజన్ యజ్ఞన్ పాఠం అలాంటివి చేయకుంటే మరి అతన్ని కూడా బ్రాహ్మణ బంధు అంటారు. అంటే బ్రాహ్మణులు వేదాధ్యయనం చేయాలి, వాటిని ఇతరులకు బోధించాలి, సహనాన్ని కలిగి ఉండాలి, అహింసను కలిగి ఉండాలి. ఇలా వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి లేకుండా ఉంటే కినా మరి అతన్ని కూడా మనం బ్రాహ్మణ బంధు అంటాము. ఆ విధంగా ఉన్న వాళ్ళు వారి యొక్క తండ్రులకు తగిన పుత్రులు అనేది కాలేరు. కాబట్టి అయోగ్యుడైన క్షత్రియ పుత్రునిగా అర్జునుడు ఉండడానికి శ్రీకృష్ణ భగవానుడు ఆయన కోరుకోవడం లేదు. పైగా శ్రీకృష్ణ భగవానునికి అర్జునుడు గొప్ప మిత్రుడు, సఖ్యభావంలో ఆయనకి భక్తి చేస్తున్నారు అర్జునుడు. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఇప్పుడు రథంలో ఉన్నాడు. మరి అనేక రకాలైనటువంటి అవకాశాలు అర్జునుడికి ఉన్నాయి. అటువంటి అవకాశాలు ఉన్నా కూడా అర్జునుడు ఏదో భీష్ముడిని యొక్క ద్రోణుడిని నేను చంపలేను, ఇది ధర్మబుద్ధి అని వెనుదిరిగితే మరి అపకీర్తిని అనేది సాధించుకుంటాడు. అట్టి ప్రవృత్తి అనేది అర్జునునికి తగదని మరి చెప్తున్నారు భగవంతుల వారు. అలాగే పరమ పూజ్యమైన భీష్ముడు మరియు ఇతర బంధువుల పట్ల ఔదార్యమని అర్జునుడు అంటున్నారు. ధర్మం ప్రకారం నేను యుద్ధం చేయని వారిని నేను చంపను అంటున్నారు. మరి అలా అర్జునుడు ఏదైనా చెప్పదలిస్తే అట్టి ఔదార్యం కేవలము హృదయ దౌర్బల్యమే అని భగవంతుడు భావిస్తున్నారు. ఇది ఏ ప్రామాణికుడు కూడా మరి అజ్ఞానంతో కూడిన ఔదార్యమును ఆమోదించడు అన్నమాట. కనుకనే అర్జునుడి వంటి వ్యక్తులు ఇటువంటి దాన్ని విడిచిపెట్టి ఈ అహింస అనే దాన్ని
ఔదార్యం అనే దాన్ని, నా గురువు మరియు వీళ్ళను చంపితే నాకు పాపం వస్తుందని కూడా చెప్పారు ఒకటవ అధ్యాయంలో. మరి అలాంటివన్నీ విడిచిపెట్టాలని కృష్ణ భగవానుడు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి అక్కడ. అర్థమైందా ప్రభుజీ? మాతాజీలు ఏదైనా డౌట్స్ ఉన్నాయా అడగండి, లేదంటే తర్వాత శ్లోకానికి వెళ్దాము. ఏం డౌట్ లేవు రోజు, బాగా అర్థం. శ్లోకం చదవండి మాకు ప్రభుజీ. సరే, నేనే చదువుతాను. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే. చదవండి మొదలు. అద్దాలు తీసుకుంటానా? హరే కృష్ణ. అర్జున ఉవాచ కథం భీష్మామహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్మామి పూజార్థా వరిసూదన. ప్రభుజీలు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. కథా భీష్మామహ సంఖ్య ద్రోణం చ మధుసూదనం యశభి ప్రతిక్షోమి పూజర్షవ వరిశూదన. హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీ ధన్యవాదాలు. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోక్షామి పూజార్వరిశూదన. అనువాదం చదవండి ప్రభుజీ. వేరే వాళ్ళు చెప్తాను ప్రభుజీ. ఓ అర్జున, అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, పూజర్హులైన భీష్మ ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అర్జునుడు చెప్తున్నారు ఇక్కడ, నాకు పూజనీయులైనటువంటి గురువులు మరియు ఆ యొక్క పితామహుడైనటువంటి భీష్ముడు, ఎందుకంటే ఆయన చిన్నతనం నుంచి నన్ను భుజాల మీద పెంచి పోషించాడు. అలాంటి వారిపై నేను యుద్ధంలో బాణాలు ఎలా విసరాలి, వాళ్ళ పాదాలకు పూలు అయితే చల్లుతానయ్యా, నేను యుద్ధం అనేది చేయనంటారు. దీనికి కూడా కొంచెం వివరణ ఉంది. అయితే మీరు ఈ వివరణ రాసేదనేటప్పుడు మీరు బోరు అని అనిపించకూడదు, బోరు అని అనుకోకండి. ఎందుకంటే ఇది మనకు రేపు తత్వమును గురించి చర్చ చేసేటప్పుడు ఇలా రాసే విధానం మీకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. నోట్తో చెప్తే అది అర్థం కాదు, చాలా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కొంచెం బోర్గా అనేది ఫీల్ కాకూడదు. ఎందుకంటే నేను కూడా రాసి పెడుతున్నా కాబట్టి మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. తర్వాత ఇప్పుడు 4వ శ్లోకము. ఇక్కడ కూడా ఇద్దరి మధ్యన సంభాషణ అనేది జరుగుతుంది. మరి అర్జునుడు ఏమంటున్నారు చూడండి, మనకు పెద్దవాళ్ళు అనే వాళ్ళకి మనం గౌరవ మర్యాదలు ఇవ్వకుంటే మనకి శుభం అనేది కలగదు అని చెప్తున్నారు. ఇప్పుడు భీష్ముడు, ద్రోణుడు వారు పెద్దవాళ్ళు. వారికి గౌరవము ఇవ్వకుంటే మనకు శుభం అనేది జరగదు. ఎందుకంటే పెద్దవాళ్ళకి గౌరవం అనేది ఇవ్వకుంటే పెద్దవాళ్ళకి మనం ఖచ్చితంగా గౌరవం అనేది ఇవ్వాలి. లేకుంటే మనకు శుభం అనేది మన జీవితంలో జరగదు, ఎప్పటికీ జరగదు అంటున్నారు అర్జునుడు. మరి ఇది ఎక్కడ చెప్తుంది అంటే, ఇప్పుడు ఇది కూడా ఒక ముఖ్యమైన పాయింట్ అన్నమాట. ఇది మనకు ధర్మశాస్త్రం అనేది చెబుతుందన్నమాట. ఇది అర్థశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్ఞానశాస్త్రం అని ఉంటాయి. ధర్మశాస్త్రం చెబుతుంది ఇది మన శ్రేయస్సు అనేది ఆగిపోతుంది అని అర్జునుడు అంటున్నారు.
మన శ్రేయస్సు అనేది ఆగిపోతుంది వాళ్ళకి గౌరవం ఇవ్వకుంటే అంటున్నారు. ఎవరు చెప్తున్నారు? అర్జునుడు చెప్తున్నారు. తర్వాత దానికి మరి కృష్ణుడు ఏమంటున్నారంటే, అయ్యా మరి కృష్ణుడు ఏమంటున్నారు దీనికి? కృష్ణుడు అంటున్నారు, అర్జున నువ్వు చంపొద్దు అనుకుంటున్నావు మరి వాళ్ళని, వాళ్ళైతే నిన్ను చంపేదానికి యుద్ధానికి రెడీగా ఉన్నారు అని చెప్తున్నారు. అర్జున నీవు పెద్దలను చంపొద్దు అని అంటున్నావు. మరి వారైతే యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు, వారైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అని కృష్ణుడు చెప్తున్నారు. ఇప్పుడు మరి ఆ విధంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మరి వాళ్ళను ఎదిరించవా, నీకు ఎదిరించే శక్తి లేదా అని అంటున్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎదిరించలేవా? నీకు ఆ శక్తి లేదా అంటున్నారు. అప్పుడు అర్జునుడు అంటారు, నేను ఎదిరించలేను అంటాడు అర్జునుడు. మరి ఏం చేస్తావు అంటే, అప్పుడు కృష్ణుడు అంటారు, అయ్యా మరి ఎదిరించకుంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు మరి ఎదిరించకుంటే అంటే, అప్పుడు అర్జునుడు అంటారు, అయ్యా నేను వాళ్ళ పాదాలపై పూలు చల్లి వాళ్ళని పూజిస్తాను అంటారు. అప్పుడు అర్జునుడు చెప్తారు, వారి పాదాలపై పూలు చల్లుతాను, వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో ఎదిరించి యుద్ధం చేయడమా అనేది నేను చేయను, వాళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో నేను బాణాలు వదలను. నీవు నీ గురువు గారైనటువంటి సాందీపముని మీద ఎప్పుడైనా బాణాలను విసిరావా అని ఎదురు ప్రశ్న వేస్తారు భగవంతుని మీద. మరి నాకైతే చెబుతున్నావు అంటున్నాడు అర్జునుడు. నీకొక న్యాయం నాకొక న్యాయమా? మరి నీవు నీ బంధువులతో ఎప్పుడైనా యాదవులతో యుద్ధం చేశావా? లేదు కదా.
మరి నాకు ఒక న్యాయము, మీకు ఒక న్యాయమా అంటున్నారు. అని ఆయన ప్రశ్నలు సంధిస్తున్నాడు భగవంతుని మీద. కాబట్టి నీవు రాక్షసుడితో యుద్ధం చేశావు, మరి నాకెందుకు నా వాళ్ళను చంపమని చెప్తున్నావు అని చివరిగా అంటాడు. నీవు రాక్షసులతో యుద్ధం చేశావు, మరి నాకేమో నా వాళ్ళని చంపమంటున్నావు. అంటూ ఆయన మీదకి క్వశ్చన్ చేస్తారు. అప్పుడు కృష్ణుడు చెప్తారు, అయ్యా నీవు ఇప్పుడు రాజ్యాన్ని పొందాలి అనుకోవడం సరే లేదు. కృష్ణుడు అంటున్నారు, అయ్యా నీవు యుద్ధం చేసి రాజ్యాన్ని పొందాలి అనుకోవడం లేదు. అయితే నీవు క్షత్రియుడివి, క్షత్రియునికి రాజ్యం అనేది ఖచ్చితంగా కావాలి. మరి నువ్వు రాజ్యాన్ని లేకుండా మరి వద్దంటే ఎలా బతుకుతావు? ఎలా నీవు బ్రతుకుతావు? రాజ్యం లేకుంటే అని భగవంతుడు అడుగుతారు. మరి శరీర పోషణ కోసం ఏదో ఒకటి చేయాలి కదా మరి. కాబట్టి క్షత్రియుడిగా నీవు అన్య వృత్తులను స్వీకరించకూడదు, నీకు రాజ్యం అనేది ఉండాలి. నీకు రాజ్యం అవసరము అని చెప్తారు. ఇలా మనకు ఈ శ్లోకం యొక్క ఫ్లో అనేది జరుగుతుందన్నమాట. అర్జునుడు 4వ శ్లోకంలో నేను భీష్ముడు, ద్రోణుడు మొదలు పెద్దవారికి గౌరవం ఇవ్వకుంటే అని అలా చెప్తూ ఇలా మనకి వస్తుందన్నమాట. మనం ఈరోజు ప్రభుపాద వారి భాషను చూస్తాము. చదువుతారా మాతాజీ, పితాజీ, ప్రభుజీ ఎవరైనా? చదువుతాను రోజే. పితామహుడైన భీష్ముడు, ఆచార్యుడైన ద్రోణాచార్యుడు వంటి గౌరవనీయులకు పెద్దలు సదా పూజింపదగిన వారు. ఇటువంటి వారు దాడి చేసినను వారి ఎడ ఎదురు దాడి చేయరాదు. పెద్దలతో వాగ్వాదమునకు దిగకుండుట సాధారణ కట్టుబాటు. కొన్నిసార్లు వారు కటువుగా వర్తించినను వారి ఎడ కటువుగా వర్తించరాదు. అట్టి ఎడ వారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లు సాధ్యము కాగలదు. కృష్ణుడు ఈ విధముగా ఎన్నుడైనను తాతనైన ఉగ్రసేనుని గాని గురువైన సాందీపముని గాని ఎదుర్కొనిన ఈ విధమైన కొన్ని వాదములను అర్జునుడు శ్రీకృష్ణునకు తెలియజేయుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనకి ఇక్కడ అది కూడా ఇదే మనం రాసిందే చెప్తున్నారు. పితామహుడైనటువంటి భీష్ముడు, గురువైన ద్రోణుడు వంటి పెద్దలు ఎప్పుడు పూజనీయులు, మరి వాళ్ళకి మనము గౌరవం ఇవ్వాలి, లేకపోతే శ్రేయస్ అనేది ఉండదని చెప్పారు. ఒకవేళ వారు ఏదైనా మన మీద దాడి చేసినా మనం ఎదురు దాడి అనేది చేయకూడదు. ఎందుకంటే వాళ్ళతో మనము పెద్దలతో మనము కొట్లాడుకోకుండా ఉండుట మంచిది అన్నమాట. మాట పెరగడం కూడా మంచిది కాదు, అది కనీస మర్యాద.
కాబట్టి వాళ్ళు కొన్నిసార్లు పెద్దలనే వాళ్ళు కఠినంగా మన వైపుకు ప్రవర్తించినను మనం మాత్రము కఠినంగా ఉండకూడదు. అలా మరి అట్లాంటి పెద్దలను ఎదుర్కోవడానికి అర్జునుడికి ఎట్లా సాధ్యము? అయితే అర్జునుడు క్వశ్చన్ ఇస్తున్నారు, అయ్యా కృష్ణయ్య, మీరు ఎప్పుడైనా మీ తాతగారైన ఉగ్రసేనుని మీదకి మీరు ఏమన్నా బాణాలు ఎక్కువ పెట్టారా, లేదా గురువైన సాందీపముని ఎదుర్కొన్నారా అని ఈ విధమైన కొన్ని వాదనలను అర్జునుడు భగవంతుని ఎదుట ఉంచుతున్నాడు. 5వ శ్లోకంలో మరి అర్జునుడు కృష్ణ భగవానుడు అడుగుతున్నారు కదా, నీకు రాజ్యం అవసరము క్షత్రియుడిగా, మరి నువ్వు ఏం చేస్తావు, నీకు అన్య వృత్తులు అనేటివి నీకు తగదు, మరి నువ్వు ఏం చేసి బతుకుతావు అన్నప్పుడు 5వ శ్లోకంలో అర్జునుడు సమాధానం వస్తున్నాడు అన్నమాట. అర్థమైందా మాతాజీ? ప్రభుజీలో ఏదైనా అర్థం కాకుంటే అడగండి, అన్ని అర్థమైంటే ముందుకెళ్దాం, లేదంటే అడగండి ఏదైనా. అర్థమైంది ప్రభుజీ. ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా? సరే శ్లోకం చదవండి మాతాజీ, ప్రభుజీలు ఎవరైనా. హరే కృష్ణ. గురునాహి మహానుభావాన్ శ్రేయో భోక్త భక్త మహేశ్వర మహీలోకే హత్వానార్త కామస్తు గురునిహైవ భుంజియా భోగాన్ రుధిరా ప్రదిగ్వాన్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. చెప్పండి మొదలు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం హేక్షుమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిరా ప్రదిగ్ధాన్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం భోక్షై మహీపలోకే అత్వార్థకామాన్ సుగురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. చదవండి మాతాజీలు, ప్రభుజీల అనువాదము ఎవరైనా. ఎవరైనా చదువుతారా? చదువురా రామచంద్ర రోజు. గురువులైన మహాత్ములు జీవితములను పణముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తుకుని జీవించుట ఈ జగమున ఉత్తమమైనది. పంచికమైన లాభమును కోరుకున్నప్పటికీ వారందరూ పెద్దలే వారిని వధించినసో మేము అనుభవించు సమస్తమును రక్త పంకిలము యగును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇక్కడ మనకి చెప్తున్నారు, ఒక్క నిమిషం ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ, వినిపిస్తుంది కదా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ, వినిపిస్తుందా ప్రభుజీ? వినపడుతుంది ప్రభుజీ. వినిపిస్తుంది. వినిపిస్తుంది ప్రభుజీ. 5వ శ్లోకము. ఐదవ శ్లోకంలో మళ్ళీ అర్జునుడు ఏం చెప్తున్నారంటే, అర్జునుడు అంటున్నారు, మరి నీ గురువులు అందుకు ఎదురుగా ఉన్నారు కదా, మరి బాణాలు పట్టుకొని నిన్ను చంపడానికి అన్నప్పుడు అర్జునుడు అంటున్నారు, నేను నా గురువులని వీళ్ళని చంపకుండా నేను భిక్షం ఎత్తుకొని జీవిస్తాను అంటున్నారు. నా గురువులను పెద్దలను చంపకుండా భిక్షం ఎత్తుకొని జీవిస్తాను అంటున్నారు. కృష్ణుడు అంటున్నారు కదా, నువ్వు ఎలా జీవిస్తావయ్యా అంటే నేను భిక్షం ఎత్తుకొని జీవిస్తాను అంటున్నారు. అదే భోక్తుం భోక్షై మహీపలోకే అని చెప్తున్నారు. గురువును హత్వ అంటే గురువులను చెప్పకుండా భోక్తుం భోక్షై మహీపలోకే అంటున్నారు. నేను భిక్షం ఎత్తుకొని జీవిస్తాను అంటున్నారు. మరి క్షత్రియుడు అనేటువంటి వారు మరి భిక్షం ఎత్తుకునే దానికి లేదు. ఆయనకు రాజ్యం కావాలి, రాజ్యం ద్వారానే ఆయన పరిపాలన సాగించాలి. మరి క్షత్రియుడు అనేటువంటి వారు భిక్షం ఎత్తుకునే దానికి లేదు. వారికి రాజ్యం అనేది ఖచ్చితంగా కావాలి. రాజ్యపాలన అనేది వారు చేయాలి. అది వారి యొక్క విద్యుక్త ధర్మము. మరి అలా నేను చేయను, భిక్షం ఎత్తుకొని జీవిస్తాను అంటున్నాడు అర్జునుడు. మరి అర్జునుడి వివేకం ఏమిటంటే, నలుగురు అనుకోవచ్చు మరి భిక్షం ఎత్తుకొని జీవించడం వల్ల ఈ ప్రపంచంలో ఆయనకి అపకీర్తి అనేది కలగవచ్చు అని మనము సమాజంలో ఏమనుకుంటున్నారు అంటే, సమాజంలో అర్జునుడు భిక్షం ఎత్తుకొని జీవిస్తే ఆయనకు అపకీర్తి వస్తుంది అంటున్నారు. కానీ అర్జునుని దృష్టిలో ఒక లాభం ఉంది ఇక్కడ. అర్జునుని దృష్టిలో ఒక లాభము ఆయన ఆలోచించేశారు. అదేమిటంటే, వీళ్ళనందరినీ చంపితే మరి ఈ యొక్క కులక్షయానికి కారణమై, వర్ణ సంకరానికి కారణమై నేను నరకలోకంలోకి వెళ్తాను. ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే, వీళ్ళని చంపితే నేను నరకానికి వెళ్తాను. మనము ఫస్ట్ అధ్యాయంలో 39వ శ్లోకం నుంచి చూసాం. కులక్షయం జరుగుతుంది, వర్ణ సంకరం వస్తుంది, అధర్మం పెరిగిపోతుంది, విండోదక క్రియలు నిలిచిపోతాయి, ఆ విధంగా శాశ్వతమైన నరకంలోనికి వెళ్తాము. అది నేను తప్పించుకోవచ్చు కదా అని అంటున్నారు అర్జునుడు. ఈ విధంగా అర్జునుడు అంటున్నారు. మరి కృష్ణుడు ఏమంటున్నారు దానికి? సరే, నువ్వు ఏదైతే మరి నువ్వు వీళ్ళని చంపొద్దని అనుకుంటున్నావు, నీకు ఒక విషయం తెలుసా అర్జున?
నువ్వు ఎవరినైతే చంపొద్దు అని అంటున్నావో వాళ్ళు ధర్మరాజుతో ఒకసారి ఒక మాట అన్నారు. ఏంటంటే, నేను దుర్యోధనునికి ఉప్పు తిన్నాను కాబట్టి దుర్యోధనునికి నేను సహాయం చేయాలి అని అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, అర్జునుడు అన్న మాట కృష్ణుడు ఏమంటున్నారంటే, చూడండి, నువ్వేమో నీ గురువులని మరియు భీష్ముని ద్రోణుని వీళ్ళని చంపను పూజనీయులు అంటున్నావు. నీ గురువును భీష్ముడిని చంపను, వారు పూజనీయులు అంటున్నావు. కానీ ఇక్కడ ఒక విషయం నీవు గమనించాలి అర్జున, ఏమిటంటే వాళ్ళు అధర్మవర్తుడైనటువంటి దుర్యోధనునికి పక్షాన చేరారు. వారు అధర్మయుతుడైన దుర్యోధనుని పక్షం వహించారు. దుర్యోధను యొక్క అధర్మం వైపుకు వాళ్ళు ఎప్పుడైతే గురువు అనేటువంటి వారు ఏ కార్యం చేయకూడదో ఏ కార్యం చేయవలనో వారు ఎరగలేనప్పుడు గురువు అయిన వారు ఏ కార్యం చేయవలనో తెలియనప్పుడు ఆయనను ఇప్పుడు వీళ్ళు మరి ఆ యొక్క దుర్యోధన పక్షాన ఉన్నారు కాబట్టి వాళ్ళను నువ్వు త్యజించేయి అంటున్నారు. దుర్యోధన వారిని త్యజించు అంటున్నారు కృష్ణ భగవానుల వారు. అప్పుడు అర్జునుడు ఏమంటున్నారంటే, ఏంటి కృష్ణయ్య నువ్వు ఇలా అర్జునుడు చెప్తూ భీష్ముడి గురించి చెప్తున్నారు. ఏంటి కృష్ణయ్య, మా తాత కామాన్ని తర్వాత కాలాన్ని రెండు వశపరుచుకున్నటువంటి వారు మా తాత అనేవారు తర్వాత కాలాన్ని రెండుటిని భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి అన్నమాట. అందుకే ఆయన కామాన్ని జయించాడు. కేవలము తన తండ్రికి ఒసగిన మాటను అనుసరించనమాట, తన తండ్రి ఆనందం కోసం.
ఆనందం కోసం ఆయన బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఈ విధంగా కామాన్ని ఆయన జయించాడు. మరి కాలాన్ని ఎలా జయించాడు అంటే భీష్మునికి ఇచ్ఛామరణం ఉంది. అంటే తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణించవచ్చు అన్నమాట. ఈ విధంగా మరి కామాన్ని కాలాన్ని రెండింటినీ జయించేవాడు. కాలము ఆయన ఒకవేళ ముందు అనుకుంటే ముందు చనిపోతాడు, వెనుక అనుకుంటే వెనుక చనిపోతాడు. చూడండి, ఆయన తన తండ్రి ఆనందం కోసం ప్రతిజ్ఞ చేశారు. తన యొక్క తండ్రి కోసము ఆ యొక్క సత్యవ్రతిని పెళ్లి చేసుకున్నప్పుడు తన తండ్రి ఆ సత్యవ్రతి వాళ్ళ నాన్న వచ్చి అడుగుతారు, నీకు భీష్ముడు కుమారుడు ఉన్నారు కదా, ఆయనకు రాజ్యాభిషేకం ఇస్తారో ఏమో, మరి నా కుమార్తెకు సత్యవతికి పుట్టినటువంటి కొడుకులకు రాజ్యం రాదు కదా అన్నప్పుడు, సరే ఆ యొక్క వాళ్ళ నాన్నగారు బాధపడుతున్నప్పుడు భీష్ముడు వెంటనే సరే నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. నేను వివాహమే చేసుకున్నారు, సంతానమే ఉండదు అని ఆయన తన కామాన్ని వశపరుచుకున్నారు. అలాగానే మరి కాలాన్ని కూడా వశపరుచుకున్నారు. అది ఎలాగా అంటే ఆయనకు ఒక వరం ఉంది. అది ఎలాంటిదంటే ఆయన మృత్యువు ఆయన కోరుకున్నప్పుడే వస్తుంది. అంటే ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆయన మృత్యువుని స్వీకరిస్తారు. అలా కాలాన్ని కామాన్ని జయించినటువంటి మా తాత మరియు గురువుల మీద దోషం చూపిస్తున్నావు ఏమిటి అని భావంతో భీష్ముని మహానుభావుడు అనేటువంటి శబ్దంతో అర్జునుడు సంబోధించారు. మరి అప్పుడు కృష్ణుడు చెప్తారు, అయ్యా మరి భీష్ముడు నువ్వేమో ఇంత కాలాన్ని కామాన్ని జయించావని చెప్తున్నావు, మరి మీ అన్నగారితో భీష్ముడు ఏమన్నారో నీకు తెలుసా అని అంటారు. శ్రీకృష్ణుడు అంటున్నారు, ఇది రేపు చెప్పుకున్నాము, ఇంకా టైం కూడా మనకు అయిపోతుంది, రేపు చెప్తే ఇది కొంచెం ఉంది అంతే. హరే కృష్ణ, అందరికీ ప్రణామములు. ఇదేమన్నా మీకు బోర్ కొడుతుందా ఎట్లా చెప్పండి మాతాజీ ప్రభుజీలో, ఇది మీకు యూజ్ అవుతుందా ఎట్లా లేదా? ఇప్పటికే నోట్తో చెప్తే మళ్ళీ అర్థం కావు కదా, ఇది మళ్ళీ మనకు పీడిఎఫ్ పెడితే మీకు అర్థం అవుతాయని ఇలా చెప్తున్నాము. హరే కృష్ణ, చాలా వివరంగా అర్థం అవుతుంది కొన్ని పాయింట్స్. అది ఇలాగా ఉంటేనే మనకు బాగుంటుంది అనమాట. మళ్ళీ మీరు ఎప్పుడైనా దీన్ని చూసుకొనైనా మీరు భగవద్గీతను చెప్పచ్చు అనమాట. మనం కొంచెం స్లోగా అయినా ఇలా వెళ్దాము. చాలా అంటే మీకు బాగుంది ప్రభుజీ, ఇలాగనే చెప్పండి ప్రభుజీ, చక్కగా ఉంది, మాకు బాగా అర్థమవుతుంది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా చెప్తారా? సలహాలు సూచనలు? ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఎండ్ చేస్తాము. మనం 11 శ్లోకంకి వెళ్ళిపోతే 11 శ్లోకంలో మనకి ఇంకా అంతా చాలా కొంచెం వివరణ చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది ఎక్కువగా. అక్కడ ఇంకా కొంచెం నిదానంగా పోతాం అనమాట, ఎందుకంటే వాటిల్లో మనకి బాగా అర్థమయ్యేవి ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ నుంచి మనకి తత్వం అనేది వస్తుంది. ఎవరికి ప్రశ్నలు లేకుంటే ఏం చేస్తాం మాతాజీ ప్రభుజీ? ఎవరైనా సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి, లేదంటే ఏం చేస్తాం? లేదు బాగా అర్థమవుతాను. ఓకే, హరే కృష్ణ. అయితే ఏం చేస్తున్నాము, ప్రశ్నలు ఏం లేకుంటే శ్రీమద్ భగవద్గీత గ్రంథరాజుకి జై, శ్రీల ప్రభుపాదుల వారికి జై, శ్రీల గురుదేవులకి జై, నితాయ గౌర ప్రేమానందే హరి హరి.